హలో మచాస్, కంగ్రాచులేషన్స్. పార్ట్ 17 పైథాన్ డిఎస్ఏ కోర్స్ దాకా వచ్చారు. సో పార్ట్ 17 దాకా వచ్చారు, కంగ్రాచులేషన్స్. ఇదే కన్సిస్టెన్సీ తోటి ఈ వీడియో కూడా ఫినిష్ చేసేద్దాం. సో మరి ఇంకెన్నో వీడియోస్ కూడా చూసేద్దాం. రెడీ కదా? సో ఇందాక వీడియోలో మనం ఏం చేసామంటే ఈ లీడ్ కోడ్ ప్రాబ్లమ్ని మ్యాక్సిమం డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంక్రీజెస్ ఎలిమెంట్స్, సో ఈ లీడ్ కోడ్ ప్రాబ్లమ్ని మనం O of n స్క్వేర్ వే సొల్యూషన్లో ట్రై చేసాం కదా. సో ఇట్లా O of n స్క్వేర్ వేలో సాల్వ్ చేసేసాం. సో ఇప్పుడు మనం దాన్ని ఆప్టిమైజ్ చేసి సాల్వ్ చేద్దాం. సో ఆల్రెడీ ఇన్ కేస్ దీని ముందు వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేసండి. సో ఓకే కదా, క్వశ్చన్ క్లారిటీ ఉంది కదా. ఇట్లా మన దగ్గర ఒక అరే ఉంటుంది అండ్ 2 నెంబర్స్లో ఇన్ కేస్ నమ్స్ ఆఫ్ i లెస్ దెన్ నమ్స్ ఆఫ్ j ఉంటే ఆ రెండింటి డిఫరెన్స్ చూడాలి. అండ్ అన్ని డిఫరెన్సెస్లో అట్లా క్యాలిక్యులేట్ చేసిన అన్ని డిఫరెన్సెస్లో ఏది మ్యాక్సిమం డిఫరెన్సో దాన్ని రిటర్న్ చేయాలి. సో అది క్వశ్చన్ అనమాట. సో దానికి మనం రాసేసినాం అనమాట, కష్టమైనది. ఇప్పుడు మనం ఆప్టిమైజ్ చేయబోతున్నాం, దాన్ని O of nలో సాల్వ్ చేస్తున్నాం. సో ఒకసారి దీని ముందు వీడియోలో మనం బై అండ్ సెల్ స్టాక్స్ చూసాం కదా. సో ఆ సొల్యూషన్ ఒకసారి చూసేసిరా దీనికంటే ముందు. సో ఇక్కడ వీడియో ఆపేసి ఒకసారి నువ్వు అది రాసిన సొల్యూషన్ దగ్గరికి వెళ్ళి ఆ సొల్యూషన్ చూడు ఒక్కసారి. సో ఒకసారి ఆ క్వశ్చన్ చదివి ఆ సొల్యూషన్ చూడు. సో దాంతో నీకు ఈ సొల్యూషన్కి హింట్ రావచ్చు, ఎవరికి తెలుసు. ఒకసారి చూసేసిరా. సో వెల్కమ్ బ్యాక్ మచ్చాస్, మీరు వెళ్ళి చూసేసి వచ్చారు అనుకుందాం పాస్ చేసి. సో ఇప్పుడు చూశారు కదా. ఇప్పుడు ఏం చేయంటే 5 మినిట్స్, ఈసారి నేను చెప్తున్నా 5 మినిట్సే స్టాప్ వాచ్ పెట్టుకో, పేపర్ పెన్ పెట్టుకొని దీనికి ఆ టైప్లో ఏమన్నా సొల్యూషన్ రాయగలుగుతావు అని ఆలోచించు. ఓకే, ఆ టైప్లో ఈ స్టాక్స్ టైప్లో ఏమన్నా సొల్యూషన్ రాయగలుగుతావు అని ఆలోచించి ఓన్లీ 5 మినిట్సే వెళ్ళి స్టాప్ వాచ్ పెట్టుకో, ట్రై చేయి. ఓకే, 5 మినిట్స్. వెల్కమ్ బ్యాక్ మచాస్, మీరు 5 మినిట్స్ ట్రై చేశారు, ఓన్లీ 5 మినిట్స్ ట్రై చేశారని బిలీవ్ చేస్తున్నా. సో ఇది కూడా ట్రై చేయకపోతే లైట్ తీసుకోండి మచ్చా, డిఎస్ఏ నేర్చుకోవడం. సో ట్రై చేశారని నేను నమ్ముతున్నా మచ్చా. సో చలో ఇప్పుడు మనం ఐడియా వచ్చిందా? వస్తే ఫైన్, రాకపోయినా ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. మన మైండ్ సెట్ తెలుసు కదా. సో ఎప్పుడైనా ట్రై చేసి టైం ఇన్వెస్ట్ చేసి రాలే అనుకో, ఫీల్ హ్యాపీ దట్ నువ్వు ఏదో నేర్చుకోబోతున్నావు ఇప్పుడు. ఆర్ ఎల్స్ ఇన్ కేస్ టైం ఇన్వెస్ట్ చేసి వచ్చింది అనుకో, లోపల హ్యాపీ, బట్ టైం వేస్ట్ అయిందని ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఉండు. బికాస్ నువ్వు ఈ వీడియో ఎందుకు చూస్తున్నావు? నీ సత్తా నిరూపించుకోవడానికి వీడియో చూస్తున్నావు కాదు కదా, నేర్చుకోవడానికి వీడియో చూస్తున్నావు. నీ సత్తా నిరూపించుకోవడానికి కావాలంటే ఇంటర్వ్యూలలో చూసుకో, ఇంటర్వ్యూలలో రాకపోతే బాధపడు. అంతేగాని ఇట్లా ఈ వీడియోస్ నేర్చుకునే వీడియోస్ చూసేటప్పుడు రాకపోతే హ్యాపీ ఫీల్ గా సంథింగ్ నేర్చుకోబోతున్నావు అని. ఇన్ కేస్ వచ్చేసింది అనుకో, నీకు ఆల్రెడీ వచ్చిన దానికోసం వీడియో చూడడం ఎందుకు? నీ టైం వేస్ట్, అంత టైం వేస్టే. సో రాకపోతే ఫీల్ హ్యాపీ మచ్చా, ఫుల్ హ్యాపీ ఫీల్గా రాలే అని. సో అస్సలు డిమోటివేట్ కాకు, నేనున్నా నిన్ను మోటివేట్ చేయడానికి. చలో అయితే ఇప్పుడు మనం దీనికి సొల్యూషన్ రాయడానికి ట్రై చేద్దాం. సో ఎట్లా ఏం చేయగలుగుతాం? సో ఆల్రెడీ ఇంతకుముందు చూసినాం, స్టాక్స్లో ఏం చేసినాం, ఇట్లా మినిమం వాల్యూని మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాం కదా. సమ్ సార్ట్ అట్లనే దీన్ని కూడా మనం సాల్వ్ చేయబోతున్నాము. సో చలో మన ప్లే గ్రౌండ్కి వెళ్దాం. మనం ఒక అరే తీసుకుందాం. సో ఫస్ట్ ఒక అరే ఎట్లా వస్తుంది తెలుసా? ఇట్లా లాజిక్ రావాలంటే ఏం చేయాలి అంటే, కొన్ని శాంపుల్ టెస్ట్ కేసెస్ తీసుకోమచ్చా, నీ ఓన్గా బ్రెయిన్ నుంచి అన్నా ఏదో ఒకటి చేసి ఏదో శాంపుల్ టెస్ట్ కేసు తీసుకొని దానికి సొల్యూషన్ ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అన్నా, కనీసం అట్లీస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అన్నా ట్రై చేస్తూ ఉండు. అప్పుడు నీకు ఓకే, ఇంత కష్టపడి బ్రూట్ ఫోర్స్ ఎందుకు చేయడం, ఇంత టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, ఇంకా ఆప్టిమల్గా నేను చేయగలుగుతా కదా అని నీకు ఒక థాట్ రావాలి. సో అది రావాలంటే ఆప్టిమల్ వేని కొన్నిసార్లు ట్రై చేయి, వస్తుంది. అండ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫస్ట్ టైం చేసినప్పుడు రాకపోవచ్చు, బట్ ఇప్పుడు చేస్తున్నావు కదా, దీని రిలేటెడ్ దూరమైన రిలేషన్ ఉన్నా కానీ తర్వాత చాలా ఈజీగా చేయగలుగుతావు. సో దట్స్ హౌ ఎవ్రీవన్, అందరు సాల్వ్ చేయగలుగుతారు. సో చలో ఇప్పుడు చూద్దాం ఎట్లా సాల్వ్ చేస్తాము దీన్ని అని. ఒక అరే తీసుకో, 5, 4, 6, 3. ఇప్పుడు ఇందులో ఏంది డిఫరెన్సెస్ కనుక్కుంటాం, 5, 4 కనుక్కుంటాం. కానీ 5, 4 కనుక్కో, మీరు లెస్ ఉండాలి కదా. 4, 6 కనుక్కుంటావు, 5, 6 కనుక్కుంటావు, అంతే. రెండే ఉన్నాయి ఇలా, 4, 6, 5, 6. ఈ రెండు డిఫరెన్సెస్ కనుక్కుంటావు. ఏది మ్యాక్స్ ఉంది? 6 - 4 ఎంత? 2. 6 - 5 1. ఆన్సర్ 2 వస్తుంది అరేకి. ఓకే, ఇది మనకు తెలుసు. ఇప్పుడు మనకు ఏం చేస్తున్నాము ఇక్కడ అంటే, సో ఒక నెంబర్ ఉంది అనుకో, సపోజ్ 6కి చూడు, 6కి దేనితో సబ్ట్రాక్ట్ చేస్తున్నాం? 5 తోటి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కదా. సో 6కి లెఫ్ట్ సైడ్లో లోయెస్ట్ నెంబర్. సో 6కి లెఫ్ట్ సైడ్లో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న అన్నిట్లలో లోయెస్ట్ నెంబర్ ఏంటి, వీటన్నిట్లలో లోయెస్ట్ నెంబర్ ఏందో దాంతో మనం సబ్ట్రాక్ట్ చేసి చూద్దాం. చూస్తే ఏమవుతుంది? సో 6కి లెఫ్ట్ సైడ్లో లోయెస్ట్ నెంబర్ ఎంత? 4 కదా. 6 - 4 2, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. సో అట్లా నువ్వు ఏం చేయాలంటే ప్రతి నెంబర్కి లెఫ్ట్ సైడ్లో లోయెస్ట్ వాల్యూ ఏముందో ఆ వాల్యూ తోటి సబ్ట్రాక్ట్ చేసేసాయి.
చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇదే మనం బై అండ్ సెల్ స్టాక్స్కి కూడా చేసినాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తావు, 4కి లెఫ్ట్ సైడ్లో లోయెస్ట్ వాల్యూ ఎంత 5A. బట్ ఈ క్వశ్చన్లో కొత్త కండిషన్ ఏంటి అంటే లెఫ్ట్ సైడ్లో ఉండే లోయెస్ట్ వాల్యూ దీనికంటే తక్కువ ఉండాలి కదా, బికాస్ మన దగ్గర ఇక్కడ కండిషన్ ఉంది. ఏం కండిషన్ ఇది, ఇక్కడ కర్సర్. సో ఇక్కడ మనకి నమ్స్ ఆఫ్ ఐ లెస్ దెన్ నమ్స్ ఆఫ్ జే ఉంది, అంటే నమ్స్ ఆఫ్ ఐ అంటే లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్లో ఉన్నది తక్కువ ఉండాలి. సో 4 కేసులో ఏమైంది, 4కి లెఫ్ట్ సైడ్లో తక్కువ ఏముంది 5. సో నమ్స్ ఆఫ్ ఐ లెస్ దెన్ నమ్స్ ఆఫ్ జే కాదు కాబట్టి ఇది ఒక్కసారి 5 4ని మనం ఏం కన్సిడర్ చెయ్యం. తర్వాత ఇక్కడ 6కి చూస్తాం. 6కి చూసినప్పుడు 6కి లెఫ్ట్ సైడ్ లోయెస్ట్ వాల్యూ ఎంత, వీటన్నిట్లలో లోయెస్ట్ వాల్యూ ఎంత అంటే 4. సో 6 నుంచి 4 తీసేస్తాం. సో తర్వాత 3కి ఏం చూస్తాం, సో 3కి కూడా లెఫ్ట్ సైడ్లో లోయెస్ట్ వాల్యూ ఏంటో చూస్తాం. సో 3కి లెఫ్ట్ సైడ్లో లోయెస్ట్ వాల్యూ ఏంటి 4. బట్ 4ని 3ని కన్సిడర్ చేస్తామా, చెయ్యం కదా, బికాస్ నమ్స్ ఆఫ్ ఐ షుడ్ బి లెస్ దెన్ నమ్స్ ఆఫ్ జే. ఇక్కడ నమ్స్ ఆఫ్ ఐ 4, నమ్స్ ఆఫ్ జే 3, కాబట్టి 4 లెస్ దెన్ 3యా కాదు, కాబట్టి కన్సిడర్ చెయ్యం. సో ఇప్పుడు మన లాజిక్ ఏంటి అంటే ఈ నెంబర్కి లెఫ్ట్ సైడ్లో లోయెస్ట్ వాల్యూని తీసుకో, ఓకే, అది లో అను. ఈ నెంబర్ని నమ్స్ ఆఫ్ జే అను, ఓకే, నమ్స్ ఆఫ్ జే అను. సో లో లెస్ దెన్ నమ్స్ ఆఫ్ జే అయితే, లో అంటే ఆ నెంబర్కి లెఫ్ట్ సైడ్లో లోయెస్ట్ వాల్యూ, లో లెస్ దెన్ నమ్స్ ఆఫ్ జే అయితే అప్పుడు దీని లోపల ఏం చేస్తావు అంటే ఈ టెంప్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ జే మైనస్ లో అనేసి ఆన్సర్ని అప్డేట్ చేసేస్తావు. ఆన్సర్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఆన్సర్ కామా టెంప్ అనేసి అయిపోతుంది. సో ఈ ఇఫ్ కండిషన్లో అంటున్నాం మనం, ఇఫ్ నమ్స్ ఆఫ్ లో లెస్ దెన్ నమ్స్ ఆఫ్ జే. లో అంటే ఏంటి అంటే ఆ ఎలిమెంట్ యొక్క లెఫ్ట్ సైడ్లో లోయెస్ట్ వాల్యూ. సో ఇది నీకు అర్థమైంది కదా. సో ఇది నీకు అర్థమైతే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇంతకుముందు ప్రాబ్లం కూడా సాల్వ్ చేసేసినాం మనం. సో బై అండ్ సెల్ స్టాక్స్ది. సో అది సాల్వ్ చేసినప్పుడు బెస్ట్ టైం టు బై అండ్ సెల్ స్టాక్. సో ఇప్పుడు నువ్వు ఇది సాల్వ్ చేయగలుగుతావు మచ్చా, నా హెల్ప్ ఏం అవసరం లేదు చెప్పాలంటే, నువ్వు కోడ్ రాయడానికి కూడా. సో వెళ్ళి ఇప్పుడు ట్రై చేయమచ్చా, 5 minutes ట్రై చేయ, కోడ్ రాయడానికి ఎక్కువ సేపు కూడా వద్దు. వెళ్ళి స్టాప్ వాచ్ పెట్టుకోవాలంటే పేపర్ పెన్ పెట్టుకో, 5 minutes ట్రై చేసి చూడు కోడ్ రాయడానికి. సో ఇన్ కేస్ నీకు వస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పు మచ్చా, నాకు వచ్చేసింది మచ్చా చూడకుండా కోడ్ అని. సో చలో వెల్కమ్ బ్యాక్ మచ్చాస్, మీరు ట్రై చేస్తారు అనుకుందాం. సో రాకపోతే ఫీల్ హ్యాపీ, చెప్పాగా మన వే ఆఫ్ థింకింగ్ ఏంటో. సో ఫీల్ హ్యాపీ. సో ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తాం, సో చలో ఆన్లైన్ కంపేర్లో సాల్వ్ చేద్దామా. సరే ఆన్లైన్ కంపేర్లో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ తీసేసి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అని రాసేసి సింగిల్ ఫర్ లూప్ అన్న, సింగిల్ ఫర్ లూపే. సో మనం అయితే 1 దగ్గర స్టార్ట్ అవుదాం, 0 దగ్గర నుంచి అవసరం లే, బికాస్ నువ్వు 5కి లెఫ్ట్ సైడ్ లోయెస్ట్ వాల్యూ చూస్తే ఏమి ఉండదు. సో అదేదో ఈ 4 నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా లోయెస్ట్ వాల్యూ చూడడం. సో లోయెస్ట్ని ఏం చేయాలంటే ఇనిషియల్గా దీన్ని మనం డ్రై రన్ చేసి కూడా చూస్తాం. సో నీకేమైనా అర్థం కాకపోతే క్లియర్గా అర్థమైపోతుంది డ్రై రన్లో. సో లోన్ ఇనిషియల్గా LA ఆఫ్ 0 పెట్టుకుంటున్నాం. స్టార్టింగే లెఫ్ట్ 1కి అన్నిటికంటే లోయెస్ట్ ఏంటి లెఫ్ట్ సైడ్లో 0th ఇండెక్స్ దగ్గర ఉన్నదే కదా. సో అందుకే లో ఈక్వల్ నమ్స్ పెట్టేద్దాం. మళ్ళీ అడిగిపోయి ఓట్ చేంజ్ చేస్తాడు, నమ్స్ అని పెడుతున్నాను నేను అరే పేరు. సో నమ్స్ ఓకే. ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, n దాకా మనం ఏం చెక్ చేస్తాము అంటే, సో ఇక్కడ రాసినాం కండిషన్ ఏంది, ఇఫ్ లో లెస్ దెన్ నమ్స్ ఆఫ్ జే అయితే. సో ఇఫ్ లో లెస్ దెన్, ఇక్కడ ఐ తీసేసి జే వేరియబుల్ పెడతా, సో జే. సో ఇఫ్ లో లెస్ దెన్ నమ్స్ ఆఫ్ జే అయితే అప్పుడు నేను ఏం చేస్తా అంటే టెంప్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ జే మైనస్ లో అని డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఆన్సర్ కామా టెంప్ తోటి అప్డేట్ చేసేస్తా. సో ఇప్పుడు అప్డేట్ అయిపోయింది. దీని తర్వాత ఏం చేయాలి అంటే మన లోని అప్డేట్ చేస్తూ ఉండాలి కదా. సో ఇప్పుడు ఒక వాల్యూ అయిపోతుంటే లోలా ఆ వాల్యూని కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి లో ఈక్వల్ టు మిన్ ఆఫ్ లో కామా నమ్స్ ఆఫ్ జే అంట. ఓకే, ఇప్పుడు లాస్ట్కి ఆన్సర్ని ప్రింట్ చేస్తా. సో రన్ చేసి చూపిస్తా, దీనికి -1 వస్తుంది, ఏం లేదు కాబట్టి. సపోజ్ ఇక్కడ 11 కాదు 10 ఉంది అనుకో, అప్పుడు 10 - 3 7 వస్తుంది. సో 7 ఆన్సర్ వస్తుంది. 8 వచ్చింది షార్ట్. సో ఎందుకు 8 వచ్చింది, ఓకే 2 ఉంది కదా, సారీ గైస్. సో 10 - 2 చేస్తారు 8 వస్తుంది. సో అన్నిటికంటే హైయెస్ట్ డిఫరెన్స్ వచ్చేసింది. సో ఇదే మనకు కావాలి, అదే వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే దీన్ని డ్రై రన్ చేద్దాం. సో ఇన్ కేస్ నీకు ఇంకా కూడా ఇది అర్థం కాకపోయి ఉంటే ఈ డ్రై రన్ తోటి అర్థమైపోతుంది. సో డ్రై రన్ అంటే ఏంటి అంటే ఇంటర్వ్యూర్ జనరల్గా నువ్వు కోడ్ రాసిన తర్వాత దాన్ని డ్రై రన్ చేసి చూపి అంటాడు. అంటే ఏంటి అంటే ఇట్లా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే దాన్ని చూపించాలన్నమాట. సో ఇన్ కేస్ నేను ఇంటర్వ్యూర్ అడిగితే నీకు హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం డ్రై రన్ ఎట్లా చేస్తామో. ఫస్ట్ అన్ని ఇనిషియలైజ్ చేసుకోవాలి. సో నమ్స్ ఈక్వల్ టు 3 to 1. సో నమ్స్ ఈక్వల్ టు
3 to 1 అని ఇనిషియలైజ్ 3 to 10 3 to 10 3 to 10 అని ఇనిషియలైజ్ చేసిన తర్వాత n ఈక్వల్ టు లెంత్ ఆఫ్ నమ్స్ అయింది. సో n ఎంత 3, తర్వాత ఆన్సర్ ఈక్వల్ టు -1. సో ఆన్సర్ ఏం పెట్టుకుందాం, స్టార్టింగ్లో -1 పెట్టుకుందాం. తర్వాత లో ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ 0. సో లో ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ 0 ఏంది 3. సో ఇనిషియల్గా లో 3 అనమాట, ఈ 3. తర్వాత అంతే ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ 1, n అంటే j వాల్యూస్ ఏమేమవుతాయి, 1 అవుతుంది, 2 అవుతుంది, n వాల్యూ 3 కదా, సో 3 కూడా కాదు. సో జస్ట్ j వాల్యూస్ 2 అవుతాయి, ఐ మీన్ 1 అవుతుంది, 2 అవుతుంది అనమాట, అంతే. ఈ ఫర్ లూప్లో j వాల్యూ 1 అవుతుంది, 2 అవుతుంది. ఫస్ట్ ఈ ఫ్లో లెస్ దెన్ నమ్స్ ఆఫ్ j అని చూస్తున్నాం. సో j వాల్యూ ఇప్పుడు 1 అయినప్పుడు, ఓకే, j వాల్యూ 1 అయినప్పుడు లో లెస్ దెన్ నమ్స్ ఆఫ్ j, లో ఎంత 3, ఓకే, 3 లెస్ దెన్ నమ్స్ ఆఫ్ j ఏంది 2. ఇప్పుడు ఈ ఇండిసెస్ ఏంది 0, 1, 2 కదా, సో j 1 ఉంటే నమ్స్ ఆఫ్ j 2. సో ఇప్పుడు ఏంది లో లెస్ దెన్ నమ్స్ ఆఫ్ j నా 3 లెస్ దెన్ నమ్స్ ఆఫ్ j ఎంత 2 కదా. సో 3 లెస్ దెన్ 2 కాదు. సో ఇఫ్ కండిషన్లోకి వెళ్ళకుండా లో ఈక్వల్ టు మిన్ ఆఫ్ లో కామా నమ్స్ ఆఫ్ j అవుతుంది. సో లో ఈక్వల్ టు మిన్ ఆఫ్ లో కామా నమ్స్ ఆఫ్ j అంటున్నాం కదా. అంటే ఏంటి, లో ఏమైంది 3 అయింది, నమ్స్ ఆఫ్ j ఏమైంది 2 అయింది. సో ఈ రెండిట్లలో తక్కువ ఏంటి, 3 2ల 2 తక్కువ. సో లో ఈక్వల్ టు ఈ రెండిట్లో ఏది తక్కువ అయిందో అది అవుతుంది. సో 3 పోయేసి 2 అవుతుంది, ఇక్కడ లో వాల్యూ 2 అయింది. సో ఓకే కదా. సో ఇప్పుడు లో వాల్యూ 2 అయింది. తర్వాత మళ్ళీ j వాల్యూ ఏమైంది, నెక్స్ట్ టైం j వాల్యూ 2, సారీ j వాల్యూ ఏమైంది నెక్స్ట్ 2 అయింది. j వాల్యూ 2 అయినప్పుడు మళ్ళీ లోపలికి వచ్చి ఇఫ్ లో లెస్ దెన్ నమ్స్ ఆఫ్ j అని చూస్తావు. సో లో ఏంటి 2 లెస్ దెన్ నమ్స్ ఆఫ్ j ఏంది j 2 కదా, నమ్స్ ఆఫ్ j 10 అనమాట, ఓకే. 2 లెస్ దెన్ 10 అవును. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయ్యి ఇప్పుడు ఏమవుతుంది అంటే టెంప్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ j మైనస్ లో అవుతుంది. సో నమ్స్ ఆఫ్ j మైనస్ లో అంటే ఏంటి, నమ్స్ ఆఫ్ j అంటే 10. సో 10 మైనస్ లో అంటే 2. సో 10 మైనస్ 2. సో 10 మైనస్ 2 చేస్తున్నావు. సో 10 మైనస్ 2 చేసి టెంప్లో స్టోర్ చేసుకుంటే 8 అవుతుంది. తర్వాత ఆన్సర్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఆన్సర్ కామా టెంప్ అంటావు కదా. 8 పెద్దదా, ఆల్రెడీ ఆన్సర్లో ఉన్నది, ఆన్సర్లో ఏముంది -1 ఉంది. -1 పెద్దదా 8 పెద్దదా, 8. సో ఆన్సర్ 8 అవుతుంది. అయిన తర్వాత లో ఈక్వల్ టు మిన్ ఆఫ్ లో కామా నమ్స్ ఆఫ్ i. ఈ లైన్ ఎందుకు తెలుసా, లో ఈక్వల్ టు మిన్ ఆఫ్ లో కామా నమ్స్ ఆఫ్ i అని. ఫస్ట్ టైం ఓన్లీ దీంట్లో మినిమంని కన్సిడర్ చేస్తున్నావు, తర్వాత ఏంటి అంటే ఈ రెండిట్లలో మినిమంని కన్సిడర్ చేస్తున్నావు, తర్వాత ఏంటి అంటే ఈ మూడిట్లలో మినిమంని కన్సిడర్ చేస్తున్నావు. సో అట్లా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ పోతున్నావు. ఇది ఇప్పటిదాకా ఉన్న మినిమం కంటే చిన్నదైతే దాన్ని మినిమం చేస్తాం, అంతే కదా. సపోజ్ ఇప్పటిదాకా నీ దగ్గర 3 2 0 1 ఎలిమెంట్స్ ఉన్నాయి, దీని మినిమం ఎంత 0. సపోజ్ దీని పక్కన ఇంకో కొత్తగా ఏదైనా ఎలిమెంట్ యాడ్ చేస్తున్నావు అనుకో -2. ఇప్పుడు ఈ అరే మొత్తంలో లోయెస్ట్ ఏంది అంటే ఎట్లా తెలుస్తుంది అంటే ఆల్రెడీ దీని లోయెస్ట్ ఉందనుకో నీ దగ్గర, దీని లోయెస్ట్ 0 కదా, దీని లోయెస్ట్ ఈ -2. రెండిట్లో ఏది చిన్నదైతే అదే చిన్నది అనమాట ఈ మొత్తం అరేలా. సో ఎందుకంటే ఈ రెండిట్లలో మొత్తం చిన్నది -2 కాబట్టి అదే. ఇన్కేస్ ఇక్కడ -3 ఉందనుకో, అప్పుడు ఈ అరేలో -3 చిన్నది, ఈ అరేలో -2 చిన్నది, ఐ మీన్ ఈ ఎలిమెంట్లో. ఇప్పుడు -3 -2 కంపేర్ చేస్తే అప్పుడు -3 చిన్నది వస్తుంది. సో అందుకు మనం దాని ముందు వాటన్నిట్లలో ఈ లోలో దాని ముందు సబ్ అరే మొత్తంలో లోయెస్ట్ వాల్యూ ఉంటుంది. సో అట్లా మనం లోన్ అప్డేట్ చేస్తున్నాం, మ్యాక్స్ని కూడా అప్డేట్ చేస్తున్నాం, ఆన్సర్ వచ్చేస్తుంది. బికాస్ ఇప్పుడు ఆన్సర్ ఇక్కడ మనకి ఏమైపోయింది, ఆన్సర్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఆన్సర్ కామా టెంప్ కదా. టెంప్ ఎంత, నమ్స్ ఆఫ్ j మైనస్ లో అంటే 10 మైనస్ 2 8 అవుతుంది. సో టెంప్ 8 అవుతుంది. సో ఆన్సర్ 8 అవుతుంది. లాస్ట్కి మనం ఆన్సర్ 8 అని ఇక్కడ ప్రింట్ చేసేస్తాం అనమాట. సో ఇది ఈ లాజిక్ యొక్క డ్రై రన్. సో అర్థమైందిగా మచ్చా. సో మళ్ళీ ఇంకోసారి సింపుల్గా చెప్పాలంటే మనం ఏం చేయట్లే. సో 3 2 1 8 ఇట్లా ఏమైనా అరే ఉంటే మనం ఏం చేయట్లే, ఏం చేస్తున్నాం అంటే ప్రతిసారి ఆ ఎలిమెంట్కి లెఫ్ట్ సైడ్లో లోయెస్ట్ వాల్యూ ఏముందో చెక్ చేసి దీని నుంచి ఆ లోయెస్ట్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, దాన్ని డిఫరెన్స్ అంటున్నాం. ఆ డిఫరెన్స్ అన్ని డిఫరెన్సెస్కి మ్యాక్సిమం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అయిపోయింది, ఇంతే. సో వేరే లెవెల్ కదా, ఇది బాగుంది. ఇప్పుడు ఈ వీడియోలో నేను నీకు కొన్ని పైథాన్ ట్రిక్స్ నేర్పిస్తా. సో ఈ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక లీడ్ కోడ్ ప్రాబ్లం చేద్దాం. సో ఈ వీడియోలో ఇంకో 5 minutes నీకు కొన్ని లీడ్ కోడ్ ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్తా. ఓకే, చలో వెళ్ళిపోదాం. నీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, బట్ ఫైన్. సో ఇది తీసేసేద్దాం కోడ్. ఓకేగా, కోడ్ అర్థమైంది, ఒకసారి చూసుకోవాలంటే కోడ్. సో మన దగ్గర ఒక లిస్ట్ ఉంది అనుకో, 4 5 7 8. దీన్ని ప్రింట్ చేయాలి అనుకో సింగిల్ లైన్లో. సో ప్రింట్ LI అంటే ఏమవుతుంది, ఒకటే లైన్లో చేద్దాం. ఇప్పుడు ప్రింట్ LI అంటే 4 5 7 8 వచ్చింది కదా. అట్లా కాకుండా నాకు ఈ స్క్వేర్ బ్రాకెట్ ఈ కామాలు వద్దు అనుకో,
ఇలా నేను స్టార్ పెడతా లిస్ట్ ముందల. సో స్టార్ పెట్టడం వల్ల డైరెక్ట్ ఇట్లా ప్రింట్ అయిపోతుంది అనమాట, ఏం కామాలు ఇవేం లేకుండా. బాగుంది కదా. నెక్స్ట్ ఇంకొకటి, సపోజ్ మన దగ్గర ఎన్ వాల్యూ 5 ఉంది, ఒక ఎంటీ లిస్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఈ ఎంటీ లిస్ట్లకి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అని అన్నీ యాడ్ చేస్తున్నాం. సో li డాట్ అపెండ్, లిస్ట్లకి అపెండ్ తోటి యాడ్ చేస్తాం అనమాట. లిస్ట్ డాట్ APPEND అపెండ్. సో లిస్ట్ డాట్ అపెండ్ అనేసి ఐని పెడుతున్నాం. తర్వాత ప్రింట్ ఐ ప్రింట్ li చేద్దాం. సో లిస్ట్ని ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం లిస్ట్లోకి ఏమేమి యాడ్ అవుతాయని. 0 1 2 3 4 యాడ్ అయింది. ఇది మనకు తెలుసు, ఒక లిస్ట్ని యాడ్ చేయాలి అంటే ఇట్లా యాడ్ చేస్తాం కదా జనరల్గా. సో ఈ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అని ఇక్కడ అంటున్నావు కదా, ఇక్కడ అని ఒకసారి ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అని ఈ 2 లైన్స్ తీసేసే. ఇప్పుడు LIని ప్రింట్ చేసి చూడు, ఎర్రర్ వచ్చింది. నేమ్ ఐ ఈస్ నాట్ డిక్లేర్డ్, సారీ ఫర్ పెట్టలే, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అని దీని ముందల ఐ అని, ఓకే ఐ అని ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అని చూడు. ఇప్పుడు రన్ చేసి చూడు. సో 0 1 2 3 4 వచ్చింది. ఎందుకు తెలుసా, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అంటే ఐ వాల్యూ 0 to n దాకా రన్ అవుతుంది కదా. అయినాక మళ్ళీ ఆ ఐ వాల్యూ లిస్ట్లో స్టోర్ అవుతుంది అనమాట. అంటే ఏంటి అంటే ఇక్కడ ఐ తీసేసి నేను విఘ్నేష్ పెట్టినా అనుకో. సో ఇప్పుడు రన్ చేస్తే విఘ్నేష్ అనేది 5 times లిస్ట్లోకి స్టోర్ అవుతుంది. దానికి అర్థం ఏంటి అంటే ఈ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అని ఇక్కడ నేను రాసిన కదా, ఇది ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ రాసిన, అక్కడ కూడా అదే రాసిన. లోపల ఏం రాస్తావు, li డాట్ అపెండ్ అనుకో అని విఘ్నేష్ రాసినావు అనుకో. సో li డాట్ అపెండ్ లోపల ఏం రాస్తావో వేరియబుల్ని విఘ్నేష్ అని రాసినావు కదా, ఆ విఘ్నేష్ని ఇక్కడ రాస్తే డైరెక్ట్ అపెండ్ అయిపోతుంది. సో ఇన్ కేస్ నేను ఇక్కడ li డాట్ అపెండ్ ఐ రాసిన అనుకో, దీని బదులు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఐ పెట్టవచ్చు. ఇన్ కేస్ నేను ఇక్కడ li డాట్ అపెండ్ i+1 అన్నా అనుకో, దానికి అర్థం ఇక్కడ i+1 పెట్టవచ్చు. సో ఇట్లా డైరెక్ట్ నువ్వు సింగిల్ లైన్లో ఒక అరేని క్రియేట్ చేయొచ్చు అనమాట, ఒక లిస్ట్ని క్రియేట్ చేసి. దీన్ని లిస్ట్ కాంప్రిహెన్షన్ అని కూడా అంటాం మనం పైథాన్లో. సో బాగుంది కదా, సింగిల్ ఇట్లా ఒకటే లైన్లో లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇట్లా చాలా చేయొచ్చు అనమాట. కావాలంటే నువ్వు i*2 కూడా అనొచ్చు, i*2 అను, రన్ చేసేసే. సో వచ్చేసింది i*2. సో ఇది నీకు ఈ ముందర n = 5 కూడా తీసేసి ఇక్కడనే 5 పెట్టేద్దాం. సో ఇక్కడ 5 పెట్టేసి రన్ చేద్దాం. సో రన్ అవుతుంది, కరెక్ట్ రన్ అవుతుందిగా. తర్వాత ఇక్కడ LI తీసేసి ప్రింట్ అని రాద్దాం, రాసేసి ఇట్లా పెట్టేద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఇంకొత్త లైన్లో కూడా అవసరంలే. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో 0 2 4 6 8 వచ్చేసింది, మంచిగా వచ్చింది, ఒకటే లైన్లో రాసినాం. ఇప్పుడు ఈ కామాలు ఇవి కూడా తీసేయాలి అనుకుంటే సింగిల్ లైన్లు ఇక్కడనే ఒక స్టార్ పెట్టి, చెప్పిన కదా స్టార్ LI అని రాస్తే స్పేసెస్ తోటి ప్రింట్ అవుతుంది. సో స్పేసెస్ తోటి ప్రింట్ అయిపోయింది మచ్చా, ఇంకేం కావాలి మచ్చా, వేరే కదా. సో సపోజ్ 0 హై 2 హై 3 హై 4 హై అట్లా కావాలి అంటే, సో ఇది ఇంతే ఉంచి దీని పక్కన మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్ ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో నువ్వు ఒకటి దీన్ని ఎస్టీఆర్ ఆఫ్ ఇట్లా అన్నావు అనుకో, ఇది స్ట్రింగ్ లాగా మారిపోతుంది. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూపిస్తాను, నీకు తేడా ఏం కనిపించదు, 0 2 4 6 8 లాగానే ఉంది. కాకపోతే అది స్ట్రింగ్ డేటా టైప్లో ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ నేను హాయ్ అన్నా అనుకో, హాయ్ అంటే ఇక్కడ నీకు అక్కడ కనిపిస్తుంది 0 హై 2 హై 4 హై 6 హై 8 హై అట్లా అన్ని హాయిలు ప్రింట్ అయిపోతాయి అనమాట. సో ఇది జస్ట్ పైథాన్ మస్తు ఉంటుంది మచ్చా. సో నేను పైథాన్లో ఫుల్గా కోడింగ్ చేసిన, చాలా 1000+ అయితే పక్కా సాల్వ్ చేసిన పైథాన్లో ప్రాబ్లమ్స్ చాలా ప్లాట్ఫామ్స్లో. 1500+ ఈజీగా సాల్వ్ చేసి ఉంటా పైథాన్లో, ఇంకెక్కువనే సాల్వ్ చేసి ఉంటా కూడా కావచ్చు. సో పైథాన్ లాంగ్వేజ్తో డిఎస్ఏ చాలా చాలా ఫాస్ట్ చేయొచ్చు తెలుసా, కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్. సో పైథాన్లో సింటాక్సెస్ చాలా సింపుల్, ఈజీగా ఉంటాయి. ఈజీ అని కాదు, షార్ట్గా కూడా ఉంటాయి. సో వేరే దాంట్లో 2-3 లైన్స్ కోడ్ రాసేది పైథాన్ లాంగ్వేజ్లో 1 లైన్లో రాయొచ్చు. ఇన్పుట్ అరేంజ్ తీసుకోవడం ఫుల్ ఈజీ పైథాన్లో. సో నెక్స్ట్ వీడియోస్లో ఇన్పుట్స్ గురించి కూడా నేర్చుకుందాం. సో ఎట్లా ఇన్పుట్స్ తీసుకోవాలి అదంతా. పైథాన్ ఈజ్ వెరీ డిఫరెంట్ లాంగ్వేజ్, వెరీ ఈజీ లాంగ్వేజ్. కోడింగ్ చేసేటప్పుడు కూడా నీకు చాలా ఈజీ అనిపిస్తుంది. నువ్వు అసలు సింటాక్స్ మీద కొంచెం కూడా ఫోకస్ చేయాల్సిన అవసరమే లేదు. ఓన్లీ లాజిక్ మీద నువ్వు ఫోకస్ చేస్తే చాలు, బికాస్ సింటాక్స్ నీకు అలవాటు అయిపోతుంది. అండ్ ఇంకొకటి కూడా చూద్దామా. సో లిస్ట్లో సపోజ్ నేను 3 4 1 రాసిన కదా, ఇప్పుడు నేను ఉట్టి ప్రింట్ LI అంటే ఏమవుతుంది, 3 4 1 ప్రింట్ అయింది. సపోజ్ LI తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్లో ::(-1) అంట. అప్పుడు ఏమవుతుంది అంటే మనం లిస్ట్ని రివర్స్ చేసేస్తున్నాం, 1 4 3 ప్రింట్ అయిపోయింది. సో ఇట్లా మనం లిస్ట్ని రివర్స్ చేయొచ్చు, లిస్ట్నే కాదు స్ట్రింగ్ని కూడా రివర్స్ చేయొచ్చు. కావాలంటే LI = విఘ్నేష్ అంట. సో విఘ్నేష్ అన్న. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో విఘ్నేష్ని రన్ చేసి చూస్తే హసన్ గివ్ వచ్చింది. సో నా పేరు హసన్ గివ్, ఓకే. సో అట్లా మనం స్ట్రింగ్ని కూడా రివర్స్ చేయొచ్చు. సో
ఈ టాస్క్ ఏందో తెలుసా, ఇప్పుడు మీ పేరుని రివర్స్ చేసి ఇట్లా, అది కూడా ఇట్లా రివర్స్ చేసి మీ పేరుని రివర్స్ చేస్తే ఒకటి వచ్చింది కదా, ఆ వచ్చిన దాన్ని కింద కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేయండి. సో చూద్దాం అందరి పేర్లు ఎట్లుంటాయో. సో ఇట్లా రివర్స్ చేసినాక పేస్ట్ చేస్తే. సో ఈ వీడియోకి ఇంతే మచ్చా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి లీడ్ కోడ్ ప్రాబ్లమ్ తోటి కలుద్దాం. సో అంతే, అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్. చలో బాయ్ బాయ్.